హలో అందరికీ, నేను స్వరాలి. అఖండ దీపం 90వ భాగం. స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరి దేవి అలా అనగానే సంతోష్, అమ్మా, ఇప్పుడు సమస్య డబ్బుల గురించి కాదు, వాళ్ళు మనకు ఫోన్ చేసింది నిజమా కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. ముందు అసలు నాన్నగారు ఎక్కడున్నారో ఏంటో నీకు తెలుసా తెలియదా, అది చెప్పు అని గట్టిగా అడిగాడు సంతోష్. చెప్పాను కదా సంతోష్, నేను మీ నాన్నగారితో మాట్లాడి వారం పైనే అయింది. ఆ విషయం గురించి నీతో మాట్లాడదాము అనుకున్నాను, కానీ ఇంతలో ఇలా జరిగింది. ముందు ఒకసారి అక్కడికి వెళ్ళి చూసిరా. ఎలాగో బయలుదేరాం కదా, అందరం వెళ్దాము పద. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అని చెప్పింది భువనేశ్వరీదేవి. అన్నపూర్ణమ్మ కలగజేసుకుని, క్షమించండి, నేను ఇలాంటి సమయంలో మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ కడుపుతోటున్న పిల్లని ఈ పరిస్థితుల్లో మీతో పంపించడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. అక్కడ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత చిన్నగా మైథిలిని తీసుకొచ్చి మేమే అక్కడ దింపుతాము అని అన్నది అన్నపూర్ణ. అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు అక్కడ మైథిలి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా వారు ఆస్తి మొత్తం మైథిలికి సంతోష్కి చెందేలాగా రాశారు. మైథిలి రాకపోతే కుదరదు అని ఖరాఖండిగా చెప్పింది భువనేశ్వరీదేవి. ఒక పక్క భూపతి గారు కనిపించడం లేదు అని బాధపడుతుంటే, మరో పక్క కనీసం ఆ బాధ కూడా లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నావు భువనేశ్వరీదేవి అని విసుగ్గా అన్నది అనసూయమ్మ. ఆమె మాటలకు భువనేశ్వరీదేవి తడబడుతూ, అంటే ఇప్పుడు ఆయన్ని విడిపించాలి అన్నా గాని చెక్కుల మీద సంతకాలు అవి అన్ని పెట్టాలి కదా, మైథిలి ఇక్కడుంటే ఎలా కుదురుతుంది? డబ్బులు ఇస్తే కదా ఆయన్ని విడిచిపెడతారు అని తడబడుతూ అన్నది భువనేశ్వరీదేవి. ఇవన్నీ కాదు, ముందు మనం అర్జెంటుగా బయలుదేరాలి. మైథిలి, నువ్వు కూడా నాతో పాటు రా అని అన్నాడు సంతోష్. క్షమించండి బావా, నేను మాట్లాడొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కకి తోడుగా నేను కూడా వద్దామనుకుంటున్నాను. అక్క ఇప్పటికే ఆ ఇంటికి రావాలంటే భయపడుతోంది, తనతో పాటు నేను కూడా వస్తాను అని అన్నాడు పవన్. మీ అక్కని అక్కడ ఎవరూ హింసించడం లేదు. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మీ అక్కని నేనే తీసుకొచ్చి ఇక్కడ దింపుతాను. మీరెవరూ మాతో పాటు రావడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అలా మాట్లాడడం చూసి సంతోష్, అమ్మా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? ఒక పక్క నాన్నగారికి ఏం జరుగుతుందో అని టెన్షన్ నీలో కనిపించడమే లేదు అని విసుగ్గా అన్నాడు సంతోష్. సంతోష్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు మైథిలితో పాటు వాళ్ళ తమ్ముడు, రేపు వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చి మన ఇంట్లోనే ఉంటాము అంటారు. ఆ తర్వాత నువ్వు కానీ నేను కానీ ఏమీ చేయలేము. నేను ముందు జాగ్రత్తగానే ఇలా మాట్లాడుతున్నాను అని అన్నది భువనేశ్వరీదేవి. పవన్ మైథిలి దగ్గరికి వచ్చి, అక్క, ఎలాంటి అవసరం వచ్చినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా ఫోన్ చెయ్యి. నువ్వు ఒక్క ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో నీ ముందుంటాను. నేను కూడా వచ్చి అక్కడే ఉంటాను, కాకపోతే మీ ఇంట్లో ఉండను అంతే అని మైథిలికి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు పవన్. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే సంతోష్ భువనేశ్వరీదేవితో, అమ్మా, మీరు మైథిలిని తీసుకుని మన ఇంటికి వెళ్ళండి. నేను డైరెక్ట్ గా వాడు పంపించిన లొకేషన్ కి వెళ్తాను. అక్కడ నాన్నగారు ఉంటే సరే ఉంది, లేకపోతే నాన్నగారి గురించి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పాడు సంతోష్. మైథిలి భయంగా సంతోష్ వైపు చూసింది. సంతోష్, ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అన్నట్లుగా ఆమెకి సైగ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ మైథిలిని వాళ్ళతో పంపించడం ఇష్టం లేదు, కానీ పరిస్థితి అలా రావడంతో ఇంకా ఏమీ చేయలేక ఒప్పుకున్నారు. అప్పటిదాకా అక్కడే ఉన్న జగన్నాథ శాస్త్రి సంతోష్ని, మైథిలిని ఇద్దరిని పక్కకు తీసుకువెళ్లి కొద్దిసేపు ఇద్దరితో మాట్లాడి బయటకొచ్చాడు. ఏంటి శాస్త్రి గారు, మాకు చెప్పకూడని విషయాలు వాళ్ళిద్దరికీ చెబుతున్నారేంటో, ఆ రహస్యం అని అడిగింది భువనేశ్వరీదేవి. ఏం లేదు తల్లి, మీ ఇంట్లో ఉన్న అఖండ దీపం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ పూజలు చేయాలో వాళ్ళకి వివరంగా చెప్పాను. అంతకు మించి వేరే ఏమీ లేదు అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. ఆ తర్వాత కొద్దిసేపటికి మైథిలిని తీసుకొని భువనేశ్వరి, సరయు బయలుదేరారు. సంతోష్ వేరే కారులో సిటీకి బయలుదేరాడు. భువనేశ్వరి ఇంటికి చేరుకోగానే మైథిలి కొంచెం భయంగా బెరుకుగానే లోపలికి అడుగుపెట్టింది. ఆమెకి సీతమ్మ ఎదురొచ్చింది. బావున్నావా మైథిలమ్మ? చాలా రోజులైంది నిన్ను చూసి.
నీకు అని ఇంకా ఏదో మాట్లాడబోయి ఆగిపోయింది సీతమ్మ. నేను బాగానే ఉన్నాను సీతమ్మ, నువ్వెలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది మైథిలి. వాళ్ళిద్దరూ అంత ప్రేమగా మాట్లాడుకోవడం చూసి భువనేశ్వరీదేవి, సరయు ఇద్దరూ వెటకారంగా నవ్వారు. ఎంతైనా మాజీ పని మనిషి కదా, ఇంటికి రాగానే పని మనుషుల్ని పలకరిస్తోంది అని అన్నది సరయు. సరయు మాటలు మైథిలి అస్సలు పట్టించుకోలేదు. అక్కడి నుంచి సీతమ్మ, నాకు కొంచెం జ్యూస్ తీసుకొనిరా అని చెప్పి సంతోష్ గదిలోకి వెళ్ళబోయింది మైథిలి. ఓయ్ రాణిగారు, ఎక్కడికి? అంతఃపురంలోకి వెళ్తున్నావా? ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ పని మనిషే, ఆ విషయం గుర్తుపెట్టుకో. వెళ్ళి నాకు అత్తయ్యకి జ్యూస్ తీసుకురాపో అని అన్నది సరియు. మైథిలి వాళ్ళిద్దరి వైపు నార్మల్ గా ఒక చూపు చూసి వంటగదిలోకి వెళ్ళింది. కడుపుతోటి ఉన్న పిల్ల అని కూడా చూడకుండా వీళ్ళ రాక్షసత్వాన్ని చూపించడం మొదలు పెట్టారు అని మనసులోనే వాళ్ళిద్దరిని తిట్టుకుంటూ అక్కడే నిలబడింది సీతమ్మ. మమ్మల్ని ఇద్దరిని తిట్టుకుంది చాలే కాని నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి. కొద్దిసేపటి తర్వాత మైథిలి 2 జ్యూస్ గ్లాసులు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకొని అక్కడున్న టీపాయ్ మీద తన కాళ్ళు పెట్టి, నాకు కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, కొంచెంసేపు నొక్కు అని ఆర్డర్ వేసింది సరియు. మైథిలి నెమ్మదిగా అక్కడ కింద కూర్చొని ఆమె కాళ్ళని పట్టుకుంది. వాళ్ళిద్దరికీ మైథిలిని తమ గుప్పెట్లో ఉంచుకున్నాము అన్న నమ్మకం కలిగింది ఒక్క క్షణం. ఆ నమ్మకం పటాపంచలు కావడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇద్దరు ఒకేసారి జ్యూస్ తాగారు. ఒక్కసారి ఇద్దరు బయటికి జ్యూస్ ఉమ్మేస్తూ అక్కడి నుంచి లేచి నిలబడ్డారు. ఏయ్, జ్యూస్లో ఏం కలిపావే, ఇంత మంటగా ఉందేంటి అంటూ నోరుని ఊదుకుంటూ అల్లాడిపోవడం మొదలుపెట్టారు భువనేశ్వరీదేవి, సరయు ఇద్దరు. మైథిలి తన పౌటి చెంగు నడుం చుట్టూతో దోపుకొని లేచి నిలబడి, ప్రస్తుతానికి జస్ట్ కారం మాత్రమే కలిపానత్తా, ఇంకా కొంచెం ఎగస్ట్రాలు ఏమైనా చేశారనుకో ఎండ్రిన్ కలుపుతాను. ఈసారి నుంచి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నాకేదైనా పని చెప్పారు అంటే దాని రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేస్తే మీకు మంచిది, నాకు మంచిది. నేను చెప్పింది అర్థమైంది కదా అని వార్నింగ్ టోన్లో అన్నది మైథిలి. ఏయ్, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? ఏం చూసుకుని ఇంతలా మిడిసిపడుతున్నావు? నేను తలుచుకుంటే నేను నిన్ను నిలబడ్డ చోటే పాతేయగలను అని కోపంగా అన్నది సరియు. అబచా, పాతేయవే చూద్దాం. నీ చపాతీ మొహానికి అంత ఉన్నదా? మీ జాతకాలు మొత్తం నా దగ్గరున్నాయి. అవి మాత్రమే కాదు, ప్రజెంట్ ఈ ఆస్తిపాస్తులు మొత్తం నా చేతుల్లోనే ఉన్నాయి. ఆ విషయం నాకు తెలియదు అని పాపం భ్రమలో ఉన్నారేమో. నేను తలుచుకుంటే కట్టు బట్టలతో సారీ మీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా అక్కడ పెట్టించి మరీ మిమ్మల్ని బయటికి గెంటించేయగలను. మా మామగారు, అదే నీ భర్త కాని భర్త, నా పేరు మీద ఈ ఆస్తి మొత్తాన్ని రాసేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలియదనుకున్నావా అని అన్నది మైథిలి. మైథిలి అన్న మాటలకు భువనేశ్వరికి, సరయుకి ఇద్దరికీ నోట్లోంచి మాట బయటికి రాలేదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని తడబడుతూ అడిగింది భువనేశ్వరీదేవి. మైథిలి తన దగ్గర ఉన్న కాగితం తీసి భువనేశ్వరీదేవి ముందు పెట్టింది. ఆ కాగితాల్లో ఆస్తి మొత్తం మైథిలికి చెందినట్లుగా, మైథిలి సంతకం లేకుండా అక్కడ ఏ పని జరగకుండా ఉండేటట్లుగా పవర్ ఆఫ్ పట్టా మొత్తం మైథిలి పేరు మీద మార్చి ఉంది. దాంతో పాటు మైథిలికి భూపతి రాసిన లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ కూడా దాదాపు భువనేశ్వరీదేవికి ఎలా రాశాడో అలానే రాశాడు. అది చదువుతున్నంతసేపు భువనేశ్వరీదేవి నోట్లోంచి మాట బయటికి రాలేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి ఆమెకు దక్కదు అన్న విషయం ఆమెకి అర్థమైపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలుపెట్టింది. మైథిలి అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక యాపిల్ తీసుకొని తినుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుంది. ఏంటి, చదవడం పూర్తయిందా అని సర్కాస్టింగ్ గా అడిగింది మైథిలి. ఆ కాగితాలు మొత్తం చూసిన తర్వాత భువనేశ్వరీదేవి ఒక్క క్షణం తలపైకెత్తి మైథిలి వైపు చూసింది. మైథిలి కళ్ళల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ ఆమెకి అస్సలు నచ్చలేదు. కొద్దిసేపటి తర్వాత భువనేశ్వరీదేవి పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె ఎందుకు అలా నవ్వుతుందో మైథిలి అర్థం కానట్లుగా ఆమె వైపు చూసింది. కొద్దిసేపు నవ్విన తర్వాత ఆ కాగితాలను ముక్కలు ముక్కలుగా చేసి కింద పడేసింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అలా చేస్తుంది అని మైథిలి అసలు ఊహించలేదు.
ఆమె షాక్లో అలా చూస్తూ ఉండగానే భువనేశ్వరీదేవి మైథిలి దగ్గరికి వచ్చి ఆమె ముఖం మీద చిటికలు వేసి ఆమెను లేపి, ఈ కాగితాలన్నీ ముక్కలు ముక్కలుగా అక్కడ పడున్నాయి. వాటిని అతికించుకోవడానికి కూడా నీకు 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు నీ దగ్గర ఏ ఆధారాలున్నాయో చెప్పు. నువ్వు మరీ ఇంత తెలివి తక్కువ దానివి అని నేను అస్సలు అనుకోలేదు అని నవ్వడం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. ఆమెకు తోడుగా సరియు కూడా నవ్వడం మొదలుపెట్టింది. మైథిలి వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళకంటే పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఎందుకు నవ్వుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. పెద్ద పెద్ద కుట్రలు ప్లాన్లు ఎలా వేశావే నువ్వు? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీ గురించి తెలిసి నేను ఒరిజినల్ పేపర్స్ ఇస్తానని నువ్వెలా అనుకున్నావు? నీకు ఇంకో విషయం తెలుసా? ఈ పేపర్స్ నా దగ్గర మాత్రమే కాదు, ఇంకో కాపీ మీ కుటుంబానికి చెందిన లాయర్ ఉన్నాడు కదా, ఆయన దగ్గర కూడా ఉన్నాయి. నువ్వు అసలు ఎలా విలన్ అయ్యావో నాకు అర్థమే కావడం లేదు. అనవసరంగా అందరూ నిన్ను పెద్ద విలన్ అనుకొని భయపడుతున్నారు కానీ అబ్బే అంతేమీ లేదు. కనీసం ఇక నుంచి అయినా మినిమం ప్లాన్స్ మెయింటైన్ చేస్తా ఉండు అని వెటకారంగా అన్నది మైథిలి. యూ స్టూపిడ్ అంటూ ఆమె మీదకి చెయ్యి వెత్తడానికి పోయింది సరియు. వెంటనే మైథిలి సరియు చేతిని వెనక్కి తిప్పి మెలికపెట్టి, నేనంటే ఏమనుకుంటున్నావే? నేను కరాటీలో మనకి బ్లాక్ బెల్ట్ ఉంది. ఒక్క గుద్దు గుద్దితే ఇద్దరు చచ్చూరుకుంటారు. నాకు సెల్ఫ్ ప్రొటెక్షన్ తెలుసు. అణిగిమణిగి ఉండడము తెలుసు, అవసరమైతే అంతు చూడడము తెలుసు. అందుకే మా అమ్మ నాన్న ధైర్యంగా నన్ను ఒక్కదాన్నే ఇక్కడికి పంపించారు. అప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి కదా అన్నది మైథిలి. ఆమె చేతిలోంచి తన చేతిని విడిపించుకోలేక సరియు పడే అవస్థ చూస్తూ ఉంటేనే భువనేశ్వరీదేవికి విషయం అర్థమైపోయింది. కొద్దిసేపటి తర్వాత సరియు చేతిని వదిలిపెట్టి, నాకు ఇప్పుడు ఒక మంచి కాఫీ కావాలి. మీ ఇద్దరు వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకొని తీసుకురండి. ఎవరి కాఫీ బాగుంటే వాళ్ళది మాత్రమే తాగుతాను. మీకు జస్ట్ 5 minutes మాత్రమే టైం ఇస్తున్నాను, వెళ్ళండి అని యాటిట్యూడ్గా అంది మైథిలి. మరి ఇప్పుడు భువనేశ్వరీదేవి సరియు ఏం చేయబోతున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ కనుక నచ్చితే కామెంట్ చేయొచ్చు కదా ప్లీజ్.